హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. భారత్ ఫార్మాకు ట్రంప్ భారీ షాక్ ఇచ్చారా అనే ప్రశ్నకు సమాధానం అవును అనే వినబడుతోంది. అదేమిటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు దిగుమతి అయ్యేటువంటి జనరిక్ ఔషధాలపై భారీ టారిఫ్లు విధించనున్నట్లుగా ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం ద్వారా ఔషధ తయారీని తిరిగి అమెరికాలోనే ప్రోత్సహించాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఆయన తెలిపారు. అయితే ఈ కొత్త విధానం భారత ఔషధ పరిశ్రమపై గణనీయమైనటువంటి ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ వేదికగా చేసినటువంటి పోస్టులో రానున్న ఆగస్టు 1వ తేదీ నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యేటువంటి అన్ని రకాల జనరిక్ ఔషధాలపై 2 ఏళ్ల పాటు 0% టారిఫ్ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఇదొక మంచి వార్త అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి విషయాలు మాత్రమే ప్రస్తుతానికి ఆలోచింపజేస్తున్నాయి ఇండియాని. అవేంటంటే ఇక ఆ 2 ఏళ్ల గడువు ముగిసిన తర్వాత 1 సంవత్సరం పాటు 100% టారిఫ్, ఆ తర్వాత 200% టారిఫ్లు అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఇదే చాలా బిగ్ షాక్ అని చెప్పాలి ఇండియా ఫార్మా కంపెనీస్కి. అయితే అమెరికాలోనే జనరిక్ ఔషధాల తయారీని పెంచడానికి విదేశీ కంపెనీలు అక్కడ ప్లాంట్లు, తయారీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుకున్న అసలు ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. మరి నిర్ణయించిన గడువులోగానే అమెరికాలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయని కంపెనీలపై ఈ టారిఫ్లు ఒక విధమైన జరిమానాగా కూడా పనిచేస్తాయని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ విధానాన్ని తీసుకొస్తున్నానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. పేటెంట్ ఉన్న బ్రాండెడ్ లేదా ఇన్నోవేటివ్ ఔషధాలపై ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి విధానం అయితే యాజ్ ఇట్ ఈజ్ కొనసాగుతుందని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. మరి ఈ ప్రకటనతో భారత్ ఔషధ పరిశ్రమలో ఆందోళన నెలకొనే అవకాశం అయితే కనబడుతోంది. ప్రపంచానికి తక్కువ ధరలో నాణ్యమైన జనరిక్ మందులు సరఫరా చేస్తున్నందుకు భారత్ను ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్గా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా భారత్ ఔషధ ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా కూడా ఉంది. అయితే మనం చూసాం కోవిడ్ టైంలో సైతం ప్రపంచ దేశాలకి మన నుంచి వ్యాక్సినేషన్ పంపడం కూడా జరిగింది. ఆ స్థాయిలో మన ఫార్మా హబ్ ఉంది. అయితే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI అంటారు. దాని నివేదిక ప్రకారం చూస్తే 2025లో భారత్ అమెరికాకు $9.7 బిలియన్ విలువైన ఔషధాలని ఎగుమతి చేసింది. ఇది భారత్ మొత్తం ఔషధ ఎగుమతులైనటువంటి $25.8 బిలియన్ 38% సమానం అన్నమాట. ముఖ్యంగా చూస్తే రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలకు అమెరికాలో విస్తృతంగా ఉపయోగించే జనరిక్ మందుల్లో భారత కంపెనీల వాటా చాలా కీలకంగా ఉంది. మరి ఇప్పుడు ట్రంప్ ప్రకటించిన విధానం అమల్లోకి వస్తే అమెరికాకు ఎగుమతులు చేసే భారత ఫార్మా కంపెనీలు అక్కడే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. లేకపోతే భారీ టారిఫ్ల కారణంగా అమెరికా మార్కెట్లో తమ ఉత్పత్తుల ధరలు పెరగడంతో పాటు పోటీ సామర్థ్యం కూడా తగ్గే అవకాశం కనబడుతోంది. మరోవైపు చూస్తే అమెరికాలో తయారీని విస్తరించే కంపెనీలకు మాత్రం దీర్ఘకాలంలో ప్రయోజనం కలగచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ విధానం తుది రూపంలో ఎలా అమలవుతుంది, ఎలాంటి మినహాయింపులు ఉంటాయి, అంతర్జాతీయ ఔషధ కంపెనీలు ఎలా స్పందిస్తాయి అనేటువంటి అంశాలపై దీని యొక్క రియాలిటీ అంటే వాస్తవ ప్రభావం కూడా ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.